నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. చాలా ఎర్లీ. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో హీరోగా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఎక్కువడదు. మ్యాక్సిమం వస్తే నాకు 50 వచ్చేటప్పటికి అయిపోద్ది, కెరీర్ అయిపోద్ది. ఈ కెరీర్ అయ్యే లోపల మ్యాక్సిమం ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి విజయవాడ వెళ్ళడానికి అది క్లోజ్ చేసాం. అందుకని నా పార్ట్నర్ మీరు తీసేసుకొని మొత్తం షేర్ అని అంటే మీరు లేకుండా నేను చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దాం అంటే క్లోజ్ చేస్తాం. ఓకే. ఇక అందుకని ఈ 15 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. నా కెరీర్ 15 కంటే ఉండదు అనుకున్నాను. నా కెరీర్ వాడికి 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. అయితే ఆ రోజుల్లో అంటే మీకన్నా ముందు వచ్చిన కృష్ణ గారు ఎక్కువగా అసలు ఏడాదికి 12 సినిమాలు 14 సినిమాలు యాక్ట్ చేయడం, 3 షిఫ్ట్లు పనిచేయడం, అసలు సెట్ల్లోనే నిద్రపోతుండడం, ఆయనకి ఇంటికి వెళ్ళి పడుకో, అలాంటిది కూడా మీరు ఫేస్ చేశారండి? చేశాను. నాకు కూడా అట్లాగే అన్ని సినిమాలు వచ్చేసి ఏది వదలకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన షార్ట్ పీరియడ్ కదా మనది కెరీర్ అని అనుకుని అన్ని సినిమాలు, అంటే మరీ పనికిరాని సినిమాలు అయితే చేయలేదు, కానీ రీజనబుల్లీ గుడ్ సినిమాలే చేసాం. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓ పక్కన దాసనారాయణ గారు, ఓ పక్క రాఘవేంద్రరావు గారు, క్రాంతి కుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఆయన అప్కమింగ్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. ఇంకా బాబును ఇంకోటి ఏదో సోన్ భగవత్ 2 సినిమాలు, బాబు ఫ్లాప్ అండి. 2 కూడా యావరేజ్ సినిమాలు బాబు కానీ 2 కూడా యావరేజ్ సినిమాలు అయింది. ఆయనతో ఆయన కాంబినేషన్లో క్రాంతి కుమార్ తీసిన జ్యోతి, నేను జయసుధ హీరోయిన్స్ పెద్ద హిట్ అయింది. చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద. అక్కడి నుంచి ఇక క్రాంతి కుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, అది తర్వాత కళ్యాణి కాదు ప్రేమలేఖలు అయిన తర్వాత అనుకోండి, జ్యోతి, కల్పన ఆమె కథ ఇవన్నీ వరుసలు వచ్చేసి, తర్వాత దుక్కిపాటి మనసరావు గారి అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమలేఖలు. మేమే ఒక బ్యానర్ పెట్టాం అప్పుడు. ఏది బ్యానర్ అంటే బ్యానర్ కాదు, చక్రవర్తి గారు, నేను, ముఖర్జీ గారు అని ఒక ఆయన, మల్లిపూ ప్రొడ్యూసర్స్, ఆయన ఒకటి, చక్రవర్తి గారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్. మేము బుచ్చి చౌదరి గారు ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే. మేము 9 పార్ట్నర్స్, మేము 9 పార్ట్నర్స్గా ఒక సినిమా తీసాం అనమాట. దాని పేరు నిప్పులాంటి నిజం. దానికి కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, నేను హీరోను, రాజ్యలక్ష్మి శంకరాభరణం హీరోయిన్. అది 2వ సినిమా. శంకరాభరణం రిలీజ్ అవగానే రాఘవేంద్రరావు గారు ఈ అమ్మాయి బాగుంది కదా కొత్త అమ్మాయి అని చెప్పి అది తీసాం అనమాట. అది సక్సెస్ అయింది. రావుగోపాలరావు గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో. అట్లా కెరీర్. అంటే ఇందులోని మీరు గమనించుకుంటే సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు మీరు చెప్పినట్టుగా నేనేం అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ కాదు, సగటు నటుడిని అని మీరు చెప్పడం అండి. కానీ మీకు వచ్చిన సక్సెస్లు కానీ, లేకపోతే మీ రైజ్ చాలా ఫాస్ట్ రైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అది కూడా కంటిన్యూటీ, ఎక్కడ బ్రేక్లు అయిపోకుండా అలా వరుసగా, దీన్ని మీరు దేనికి ఆపాదిస్తారు సార్? ఆర్ యూ లక్కీ మ్యాన్? అది కలిసి వచ్చాయా పరిస్థితులు మీకు, లేకపోతే మీరు వాటిని అనువుగా మలుచుకున్నారా? ఒక విధంగా అనువుగా మలుచుకోవటమేనండి. మొదటి నుంచి కూడా నా ఇదేంటంటే, ఎవరు ఏ పని చేసినా ఆ చేసే పని ఇష్టపడి కష్టపడి చేయాలనేది నా పాలసీ. ఓకే. నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా బాగా ఇష్టపడి కష్టపడి చేశాను, సక్సెస్ అయ్యాను. సినిమాల్లో కూడా మనం ఇలాగే ఉండాలి. నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ దాంట్లో నేను తట్టుకోలేను, వాళ్ళందరికీ కాదని సినిమా నా దగ్గరికి వస్తుంది అని అనుకున్న టైంలో ఏం చేశానంటే, నేను అందరి హీరోలతోనూ సెకండ్ హీరోగా చేశాను. అదే ఇది చేయను అది చేయను అనుకుంటా. ఎందుకు చేశానంటే, నేనే హీరోగా చేసే సినిమాని బ్లాక్ అండ్ వైట్లో లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాల్లో వస్తున్నాయి. అదే రామారావు పక్కన, నాగేశ్వరరావు పక్కన, శోభన్ బాబు గారు చేస్తా అంటే కలరు, పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్, పెద్ద బ్యానర్లు, ఎక్కువ సక్సెస్ అయ్యి. అవును, సక్సెస్ఫుల్ సినిమాలో చిన్న వేషం వేసినా పేరు వస్తుంది. మనం ఫ్లాప్ అయిన సినిమాలో త్రూఅవుట్ 100 ఫీట్ మనమే ఉన్న సినిమా వేస్ట్. అందుకని సెకండ్ హీరోలు కూడా చేసాను అనమాట. అదే అంటే మీ మెకానిజం అదనమాట. ఇది వద్దు అది వద్దు అనకుండా డైరీని ఎప్పుడు బిజీగా పెట్టుకున్నారు. అంతే, వచ్చిన హిట్స్ వచ్చినట్టు వచ్చే తప్పితే దానికోసం టైంలోకి వచ్చినప్పటికీ నాకు దగ్గర డేట్లు లేవండి. అంటే ఎందుకంటే 4 రోజులు ఇవ్వండి, మీరు ముందు ఓపెన్ చేసేద్దాం, 4 రోజులు చేద్దాం, అక్కడి నుంచి మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంటే వచ్చినాం. వాటి కోసం 2వ షిఫ్ట్ 3వ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మార్నింగ్ 9 to 6 మామూలు జనరల్ షిఫ్ట్ మనకి. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత 6 to 2 ఇంకో షిఫ్ట్ చేసేవాడు. మధ్యలో ఇక ఫినిషింగ్ వచ్చినట్టు రిలీజ్కి వచ్చింది అంటే అప్పుడు 2 నుంచి మళ్ళీ 6 దాకా చేశాను. మిడ్ నైట్ 2 నుంచి మార్నింగ్ 6 వరకు.
చాలా హార్డ్బుల్ కదండి నిజంగా. షార్ట్ పీరియడ్లో ఇన్ని సినిమాలు ఎక్కువ చేయగలిగాం. సినిమాలు చేయగలిగాం. అలాగే బిజినెస్ మైండ్ కదా మనది. ఆ బిజినెస్ మైండ్తో మనమే బ్యానర్ ఎందుకు పెట్టుకోకూడదు, మనమే సినిమాలు ఎందుకు తీయకూడదు, మంచి సినిమాలు మనకి కేవలం వ్యాపార దృక్పథమేనా అంతే ఇందులో, లేకపోతే మనం సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వట్లేదు, మనం సొంతంగా తీసుకుంటే మనం ఎలివేట్ అవ్వచ్చు మనం, అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసుకోవటం ఒకటి, ఈ బిజినెస్ చేస్తూ మంచి సినిమాలు మనం కొనుక్కొని మనమే హీరోగా చేస్తా ఉంటే మనకు కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి అనేది కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట అప్పుడు మురళీ చిత్ర బ్యానర్, ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద రామదండ అనే సినిమా తీసాం. ఆ రామదండ అనేది ఒరిజినల్ సినిమా, మళలై పట్టాళం అని తమిళ సినిమా, బాలచంద్ర గారు తీశారు ప్రొడ్యూసర్. ఓకే. దానికి డైరెక్టర్ హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. ఆవిడ మన జూలీ లక్ష్మి గారు, లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. సినిమా పెద్ద హిట్ అయింది, నాకు బాగా నచ్చింది. వెంటనే బాలచంద్ర గారిని అడిగితే తీసుకో తెలియక అయితే ఇస్తాను, రైట్స్ ఇస్తాను అన్నారు. రైట్స్ కొనేసాం. సార్ ఎవరో డైరెక్టర్ అన్నారు ఆయన, లక్ష్మి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మీరు ఒక మాట చెప్తే వెళ్ళి కలిసి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వస్తామండి అన్న. ఆవిడ చేయదయ్యా, నాకు తెలిసి ఒక సినిమా ఉంది అని చాలా స్ట్రాంగ్ అంటారు. అదే తర్వాత వెళ్ళి ఆవిడని అడిగాం, ఏమండి ఇట్లా కొన్నామండి, మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు అందరూ ఆల్రెడీ చేసింది కాబట్టి మీకు ఇంకా ఈజీగా చేసి అని అంటే, నా కెరీర్ ఇది నేను హీరోయిన్, ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు కాబట్టి ఇది చేసి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇది చేయను. అప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే చేయండి సార్, మరి తప్పేదే ఉంది అన్న. నాకు నా సినిమాలు చాలా ఉన్నాయి, పైగా ఎవరో డైరెక్ట్ సినిమా మళ్ళీ నేను డైరెక్ట్ చేయను, నీకు మా అసోసియేట్ని ఇస్తాను, అతనికి ఇవ్వు ఛాన్స్, నేను ముఖ్యమైన సీన్లు క్లైమాక్స్ సాంగ్స్ అన్నీ నేను తీస్తాను అన్న. అయితే మీ పేరు నేను దర్శక పర్యవేక్షణ అని వేసుకుంటానండి అన్న. వేసుకోవాలి. ఆ సినిమాకి అట్లా అని రోజు ఆ డైరెక్టర్ సెట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం సీన్లు తీస్తారని అడిగేవారు, ఆ సీన్ తీసుకొని షార్ట్ డివిజన్ కూడా ఆయనే చేసి ఇచ్చేవారు, వచ్చేసేవారు అనమాట. అది సక్సెస్ అయింది బాగా. రామదండు మంచి పిల్లల సినిమా అది, అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వాలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఆరుగురు పిల్లల భార్య చనిపోయిన వాడిని నేను, ఆవిడేమో 5 పిల్లలు భర్త చచ్చిపోయిన ఆవిడ, వీళ్ళిద్దరి మధ్యలో లవ్వు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఈ పిల్లలు ఆ పిల్లలు కలవకపోవటం, ఒకళ్ళు ఉద్దేశించడం, దాని మీద కదా పెద్ద హిట్ అయింది అది కూడా. అది అయిన తర్వాత అప్పుడు గిరిబాబు అప్పుడు దాకా జేవిరి బ్యానర్తో తీసే ఒక సినిమాలు దేవతలారా దీవించండి, అదే సినిమా కృష్ణ గారు తను కనుక హీరో. ఆ 2 సినిమాలు అయిన తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా బుక్ చేశాడు. అది సినిమా పేరు గుర్తులేదు. అప్పుడు బ్యానర్ ఏంటంటే మాధవి చిత్ర అని పెట్టాడు దానికి. ఇదేంటి గిరిబాబు నీది జయబేరి కదా, మాధవి చిత్రం అని పెట్టావేంటి అన్న. అంటే మా అమ్మాయి మాధవి పేరు, గిరిబాబు గారి అమ్మాయి పేరు మాధవి, ఆ పేరు పెట్టుకున్నా అన్నాడు. మరి అయితే జయబేరిని ఏం చేస్తానంటే ఇంకా దాని మీద ఏం తీయను అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా, నాకు బాగా నచ్చింది ఆ బ్యానర్ పేరు, ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. అక్కడి నుంచి వారాల అబ్బాయితో జయబేరి బ్యానర్తో మొదలెట్టాం అనమాట. అప్పటికి అది నా 100వ సినిమా. ఇవన్నీ చేస్తా, సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేస్తా. 3 మిత్రులని స్టార్ సినిమా తీసాం. శోభన్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ హీరో, 3 హీరోలతో. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ ఇదిలో మొట్టమొదటి నేను చెప్పాను కదా మీకు అని అంటూనే ఉండేవాడు శోభన్ బాబు గారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అడిగాడు ఒక రోజున, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను, కృష్ణా జిల్లాయో లేకపోతే నైజామో ఇంకోటో ఈస్ట్ గోదావరి అట్లా కొనుక్కుంటున్నానండి. అలా కాకుండా జేబేరి బ్యానర్తో సినిమాలు తీస్తున్నాను. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి. ఒకటేమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటేమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ 2 షేర్ హోల్డర్ అండి అన్నాడు. మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పినాయి, ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు.